జక్కన్ననే మించిపోయిన జక్కన్న. వారణాసి లోగోలో వి నుంచి ఏ వరకు లెటర్లను కవర్ చేసిన కర్వ్డ్ లైన్ విల్లులా, మధ్యలోని ఏన్ రాజమౌళి పేరులోని ఓని కలిపే లైన్ బాణంలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామాయణంలోని ఓ ఘట్టాన్ని చూపిస్తున్నానని, కొన్ని సన్నివేశాల్లో మహేష్ రాముడిగా కనిపిస్తారని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ 2 లైన్లు రామాయణానికి సింబాలిక్ అనుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఏ, లాస్ట్ ఏపై ఎగురుతున్న జెండాలను గమనించొచ్చు. వారణాసి, అయోధ్య దేవాలయాలపై ఎగిరే జెండాలను అవి గుర్తుకు తెచ్చుకునేలా ఉన్నాయి. బాణం లాంటి లైన్ గ్రహశకలం దూసుకొస్తున్నట్లుగా ఉంది. దీన్ని బట్టి ఈ కథలో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కూడా మిళితమైనట్లు అర్థం చేసుకోవచ్చు. విల్లు, బాణాన్ని తలపించే లైన్లను గడియారంలా భావించొచ్చు. టైం ట్రావెలర్ను అది సూచిస్తుంది. ఇలా దాదాపు కథా నేపథ్యాన్ని లోగోలోనే చెప్పే ప్రయత్నం చేశారు. గ్లింప్స్ రాకముందు ఈ మూవీ జానర్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఊహించుకుంటే, ఇప్పుడు మాత్రం టైం ట్రావెలర్, సైన్స్ ఫిక్షన్, మైథాలజికల్, యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగా దీనిని అభివర్ణిస్తున్నారు. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.